మీ బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. చదువుకునే పిల్లలకి 15,000 రూపాయలు ప్రతి ఏటా అందించడం జరుగుతుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, కమల గుర్తులు వేసి అక్కడమే విజయాన్ని వారికి అందిస్తారని కోరుతున్నాము. 13వ తారీఖు 5వ నెల 2024 జరుగుతున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మన అనపర్తి నియోజకవర్గం జనసేన బీజేపీ బలపరిచిన బీజేపీ అభ్యర్థి శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు. अरे भैया माय నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నాయకత్వం. రోడ్లమ్మ రెండు కమలాన్ని పోయాలి. కమలాన్ని చేయాలండి. అంటే ఎమ్మెల్యే ఓటు కమలానికి వేసి నన్ను గెలిపించాలి. ఎంపీ ఓటు కమలానికి వేసి కమలేశ్వర్ గారిని గెలిపించాలి. కాదు, ఈసారి సైకిల్ మీద పోటీ చేయటం లేదు, కమలం మీద పోటీ చేస్తున్నాం. అదే గుర్తు అయినది తెలుసుకోవాలి. కమలం రెండు కమలం వేయాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి నన్ను పువ్వు గుర్తు మీద పోటీ చేస్తున్నారు. అలాగే రోడ్లు కమలానికి చేయాలమ్మా. ఎమ్మెల్యే ఓటు కమలానికి వేసి నన్ను గెలిపేయాలి. ఎంపీ ఓటు కమలానికి వేసి పురంధరేశ్వరి గారిని గెలిపేయాలి. బాబు ఓటు వచ్చిందా? రెండు కమలానికి వేయాలి. ఎమ్మెల్యే ఓటు కమలానికి వేసి నన్ను గెలిపేయాలి. ఇదే ముందు
సైట్ లో అమ్మాయి సార్ అందులో ఉంటుంది కమలానికి వేయాలమ్మా 2 మళ్ళీ ఒకటి కంప్లైంట్ చేసి ఒకటి కంప్లైంట్ చేసి సార్ నేను భాగంగా చంద్రబాబు నాయుడు గారు కలిసి పోటీ మళ్ళీ ఒకటి కంప్లైంట్ చేసి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అందరూ చెప్పిన తర్వాత బీజేపీ తరఫున పోటీ చేస్తారు సైకిల్ ఉండదన్నమాట కమలం చేయాలి 2 రోజులు కమలం. ఇవాళ మే 13 జరిగే ఎన్నికల నేపథ్యంలో ప్రతి గ్రామంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నా విజయాన్ని, పురంధరేశ్వర్ గారి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచార కార్యక్రమం ఉధృతం చేయడం జరిగింది. మరి ఒక పక్క పూర్వపు జడ్పీటీసీ సభ్యులు, సర్పంచుల సమాఖ్య గౌరవాధ్యక్షులు పడాల వెంకటరామారెడ్డి గారు కొన్ని గ్రామాలు పర్యటిస్తా ఉన్నారు. నా భార్య మహాలక్ష్మి కొన్ని గ్రామాల్లో పర్యటన చేయడం, ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరుగుతోంది. అదేవిధంగా నా కుమారుడు, కుమార్తె మనోజు, సనాతనులు ఇద్దరు కూడా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. అది కాకుండా ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కలుపుకొని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కమలం ఓటు ఎమ్మెల్యేగా రామకృష్ణారెడ్డి, ఎంపీగా పురంధరేశ్వరి గారిని ఇద్దరినే గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ బలభద్రపురం గ్రామంలో పడాల వెంకటరామారెడ్డి గారు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి అల్లమిల్లి వెంకట సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవాళ వైసీపీ అరాచకాలకి, వైసీపీ అవినీతికి, ముఖ్యంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యుడి అసమర్థతకి, అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఆశీస్సులు అందించి తప్పనిసరిగా 2 ఓట్లు కమలం గుర్తుకు వేసి రామకృష్ణారెడ్డి, పురంధరేశ్వరి గారిని గెలిపిస్తామని ప్రజలు నినదించడం జరుగుతోంది. ఇది చాలా శుభ పరిణామం. ఏ గ్రామంలో చూసినా పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతు లభిస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు బలభద్రపురం గ్రామంలో మరి సుదీర్ఘకాలంగా రాజకీయాలు ఉన్న వ్యక్తి, గతంలో తెలుగుదేశం పార్టీతో ఉన్న వ్యక్తి, తదనంతర పరిణామాల వల్ల కాంగ్రెస్కి వెళ్ళి తర్వాత వైసీపీలో ఉండి ఇప్పుడు ప్రస్తుతం ఎంపీటీసీ సభ్యుడిగా బలభద్రపురం 3వ ఎంపీటీసీగా ఉన్న శ్రీ సుబ్బారెడ్డి గారు, చిన్న వీర్రాఘవరెడ్డి గారు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. మరి ఆయన గతం నుంచి కూడా మూలారెడ్డి గారితో, మా తండ్రి గారితో, మూలారెడ్డి గారితో సన్నిహితంగా ఉన్న వ్యక్తి. తర్వాత వచ్చిన పరిణామాల్లో బయటకు వెళ్ళినా ఇవాళ మరలా మూలారెడ్డి గారి అబ్బాయి రామకృష్ణారెడ్డిని గెలిపించాలి, రామారావు గారి అమ్మాయి పురంధరేశ్వరి గారిని గెలిపించాలి అనే నినాదంతో వీర్రాఘవరెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ, స్వాగతం చెబుతూ, వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారి నాయకత్వంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా వారు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా వారి అల్లుడు గారు సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా దొరబాబు గారు, వీరందరూ కూడా గతంలో ఉన్న వ్యక్తులు మధ్యలో కొంతకాలం దూరం అయినా మరలా ఇవాళ మొత్తం అందరూ ఇక్కడ ఎన్డీఏ కూటమికి చేరడం అనేది నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఇవాళ తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో 20,000 ఓట్ల మెజారిటీతో నేను ఎమ్మెల్యేగా విజయం సాధించబోతా ఉన్నా. 1,50,000 ఓట్ల మెజారిటీతో పురంధరేశ్వరి గారు పార్లమెంట్ అభ్యర్థిగా విజయం సాధించబోతా ఉన్నారని తెలియజేస్తా ఉన్నా.